పేర్ని నాని కామెంట్స్ పై మంత్రి అనగాని సత్యప్రసాద్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ హయాంలో 25 కోట్లు ఇస్తే తమ పార్టీలో చేరేందుకు ప్రస్తుత మంత్రి అప్పటి టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ సిద్ధమయ్యారని పేర్ని నాని చెప్పడంపై ఆయన సీరియస్ అయ్యారు. నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నానికి లీగల్ నోటీసులు ఇస్తానని మంత్రి అనగాని స్పష్టం చేశారు. తన చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసున్నారు. పాసు పుస్తకాల విషయంలో మాట్లాడేందుకు పేర్ని నానికి దమ్ము లేదన్నారు. సబ్జెక్ట్ మీద కాకుండా వ్యక్తిత్వ హననం చేసే దౌర్భాగ్యపు అలవాట్లు వైసీపీ నాయకులు వాళ్ళ అధినాయకుడికి ఉందని విమర్శించారు. వాడు బతికేంటో నాకు తెలుసు. నా రేట్ ఏంటో, నా ఖర్చు ఏంటో, నా రేట్ ఏంటో, నా చరిత్ర ఏంటో, నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి వచ్చారో ప్రతి అందరికీ తెలుసు. రేపల్లో కాదు, బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి. హైదరాబాద్లో కాదు, నా నిజాయితీ ఏంటో, నా కష్టత పట్టడం ఏంటో, నేను ఎలా పైకి వచ్చాను. వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన, నాకు పదవులతో డబ్బు సంపాదనతో మాకు సంబంధం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి ప్రజలు బాగుండాలి, మాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు, నిజాయితీ పనిచేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పా కదా, నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాల మీద ఎప్పుడైనటువంటి పార్టీ, చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి ఇలా లేరు. ఇలా బిస్కెట్ వేసి మాట్లాడించే వాళ్ళు ఎవరైనా ఉంటారో తప్పకుండా మేము యాక్షన్ 100% నోటీస్ కూడా పంపిస్తాము. 100% దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.